కంచె మీ కాపుదలించినందుకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, మీ కృపలో ఈరోజు నా తండ్రి మీ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని బాధ పెట్టే జీవితము మేము ఏ విషయాల్లో కలిగి ఉంటున్నామో మాకు దయతో మీరే తెలియపరచండి, మాతో మాట్లాడండి. మీకు వ్యతిరేకంగా పాపం చేస్తే రాబోయే లోకములో యుగాంతములో కూడా మాకు క్షమాపణ లేదని కఠినమైన చర్య మాకు హెచ్చరిక చేసి ఉన్నారు. దేవా, మీ మాటకు అంగీకరించబడే కృప మాకు దయచేయండి. మా తప్పులను దయతో క్షమించి పరిశుద్ధాత్మదేవ నన్ను పూర్తిగా మీరే మరుగుపరుచుకొని మీరే సూటిగా స్పష్టంగా నాతో మాటను నడిపించమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా క్రమంగా కూర్చుందాం. దయచేసి పిల్లలు బయటికి వెళ్ళకుండా చూసుకోండి. మరి రోడ్డు వారన ఉండే చర్చ్ కాబట్టి పిల్లలు అటు ఇటు పరిగెత్తడం వల్ల మన మనస్సు ఏకాంతంగా ప్రభు సన్నిధిలో మనం గడపలేమని గ్రహించుకుందాం. అందరూ దేవునికి బిగ్గరగా స్తోత్రము చెబుదామండి. హల్లెలూయా. సంతోషంగా ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రం చెబుదాం. బాధలో ఉన్నవారు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. నెమ్మది పొందే కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక. మీ పక్క వారికి కూడా చక్కగా 2 చేతులు జోడించి వారికి వందనాలు చెప్దామా? అందరికీ వందనాలండి. దేవుడు అందరితో కూడా మాట్లాడునుగాక. మంచిదండి. దేవుని వాక్యములో నుంచి మనము చదివినటువంటి వాక్య లేఖనంలో అపోస్తులుడైన పౌలు గారు రాసిన పత్రికలో ఎఫీసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. అందరూ స్తోత్రం చెబుదాం చేతులెత్తి. హల్లెలూయా. చూడండి, వినండి జాగ్రత్తగా. క్రైస్తవులుగా మనందరము కూడా నమ్మేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ జీవితం మనందరము కూడా ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన త్రిత్వములో ఒక్కరే ఉన్నారు. ఆయన ఒక గాలి కాదు, ఆయన వేరొక శక్తి ఏది కాదు, కానీ ఆయన మన కొరకు పనిచేస్తున్న సహాయకుడైన ఒక వ్యక్తి. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. ఆయన గాలిగాను లేదా శక్తిగాను సూచనగా చెప్తూ వచ్చారు, కానీ ఆయనకు వ్యక్తిగా ఉన్నారు. ఎలా అంటే ఆయనకు కూడా దుఃఖం ఉంటుంది. దేనిని బట్టి దుఃఖము అంటే మనము చేసే కొన్ని పనుల వల్ల ఎవరు క్రీస్తును అంగీకరించి క్రీస్తును విశ్వాసముంచి ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో వారు పరిశుద్ధాత్మను దుఃఖపెడతారు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సో మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డామో మన మీద ఒక స్టాంప్ ఉంది. మనం ముద్రించబడ్డాం. ఎప్పటి వరకు ముద్రించబడ్డాం పరిశుద్ధాత్మలో అంటే మనము ఈ లోకం విడిచిపెట్టినైనా లేదా ప్రభువు 2వ రాకడ వచ్చే సమయానికైనా సరే మనం ఏమై ఉన్నామంటే ప్రభువులోని ముద్రించబడి ఉన్నాం. అంటే ఒక మనిషి పాపం చేస్తే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతున్నారా అని ఆలోచన చేస్తున్నప్పుడు పాత నిబంధన గ్రంథములో అయితే దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తారు? పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపంతో 51వ కీర్తనలో చాలా గంభీరంగా ప్రార్థిస్తున్నాడు ఆయన. ఆ ప్రార్థనలో ఒక మాట ఏమంటున్నారంటే 51వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. 51:11 నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ రక్షణానందు నాకు మరలా పుట్టించి సమ్మతిగా మనస్సు నాకు మరలా దృఢపరచమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాట అందరం కూడా ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి పాపం చేస్తే పాత నిబంధన ప్రకారంగా వారు ఏమైపోయేవారు? వెళ్ళిపోయేవారు. ఆ మనిషిలో ఉండేవారు కాదు. ఆయన పాపమునకు ఆయన ఏమాత్రం చోటునిచ్చే దేవుడు కాదు. పాపం అంటే అసహ్యం ఆయనకి.
దావీదు పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపంతో ఏడుస్తూ అన్న మాట ఏంటంటే, నీ పరిశుద్ధాత్మ నా ఇద్దరు నుంచి తీసివేయదన్నాడు ఆయన. అంటే పరిశుద్ధాత్మ ఎంత సున్నితమైన వారో అర్థం చేసుకున్న మనిషి దావీదు. ఒక సౌలు పాపం చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. సో కొత్త నిబంధన ఆధారం చూసుకున్నప్పుడు పెంతెకోస్తు రోజున భూమి మీదకు మనుషుల్లో ఉండడానికి ప్రభువు ఈ లోకానికి పరిశుద్ధాత్మను మనలోనికి పంపించారు. అందరూ బిగ్గరగా స్తోత్రము చెబుదామా? హల్లెలూయా. ఇప్పుడు మనము ప్రభువు తెలియకోకముందు, దేవుడు అంటే తెలియకముందు మన పాపము చేసిన ఆ పాపము దేవుడు అజ్ఞాన కాలం చేశాడు కాబట్టి చూడనట్టుగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే కొత్త నిబంధన ప్రకారంగా ఆయన చేత మనం ఏమై ఉన్నామట? ముద్రించబడి ఉన్నాం. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. అయితే పరిశుద్ధాత్మ కోసం మన ప్రభు చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖము తీసుకురాకూడదు. చెప్పండి మాట పక్క వారితోటి, మీరు లేదా మనము పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు. ఏ విషయాలు దుఃఖపడతారు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు అనడానికి రుజువు ఏంటి? మనం ఈరోజు విందాం చక్కగా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలంటే మనందరికీ ఉండాల్సింది విశ్వాసం ఉండాలి. చెప్పండి అందరి మాట, విశ్వాసము ఉండాలి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారు పొందబోతున్న పరిశుద్ధాత్మ గురించి ఏమని ప్రస్తావించారంటే, యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. 38 చదవండి. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మ. అంటే మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనం బాప్తిసం తీసుకుంటేనే వస్తారా? తీసుకోకుండా రారా? పరిశుద్ధాత్మ దేవుడు మనం బాప్తిసం తీసుకుంటేనే ఉంటారా? లేకపోతే మనము ఆయన నడిపింపులో ఉండలేమా అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచేవారు పొందబోవు ఆత్మ అన్నారు. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిలో పని చేయాలంటే, ఒక మనిషి నడిపించాలంటే ఆ మనిషికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టం ఉండటం సాధ్యము కాదు. ఆయన యొద్దకు వచ్చేవారికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. బాప్తిసం తీసుకోకుండా కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగవచ్చారు. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం అందరూ తెరవండి బైబిల్ గ్రంథంలో. ఆ తర్వాత ఆయన దుఃఖపెట్టే అంశాలు మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 44 నుండి చదువుకుందాం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 44 నుండి చదువుదాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారు అందరి మీదకును పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీదను సైతము కొమ్మరించబడటం చూచి విభ్రాంతి పొందారు. అంటే ఆశ్చర్యపడ్డారు. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుస్తూ ఉండగా విన్నారు. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవరు విని ఆటంకపరచగలరు అని వారికి బాప్తిసం ఇచ్చి వారి దగ్గర కొన్ని దినాలు ఉన్నారు. ప్రభుకు బిగ్గరగా స్తోత్రం చెబుతాం. అంటే బాప్తిసం తీసుకోవడానికి తీసుకోపోవడానికి పరిశుద్ధాత్మకు సంబంధం ఉందా? నీటి బాప్తిస్మానికి పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి సంబంధం ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిలో పనిచేయడానికి ఏముండాలి? మనిషికి విశ్వాసము ఉండాలి. ఎవరి యందు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉన్నవారికి. ఏ విశ్వాసం ఉండాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మృతుల్లో నుంచి తిరిగి లేచిన సజీవుడని దేవుడని ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన మరలా తిరిగి రాబోతున్న రెండవ రాకడలో నేను కూడా ఆయనతో పాటు ఎత్తబడబోతున్నాను ఎవరికైతే విశ్వాసం ఉందో వారే ఆయన ఆత్మను పొందబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి స్తోత్రం చెబుదాం. బిగ్గరగా స్తోత్రం చెబుదండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో విశ్వాసం మనకు ఉండాలి.
బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ మనలోకి వస్తారా? బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తారా అని చూస్తే, బాప్తిసం తీసుకున్నా కూడా పరిశుద్ధ దేవుడు కార్యం జరిగించాలని టైం పడుతుంది. మనందరము కూడా మన ఆలోచన చేసుకుని వాక్యం చదవండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 14 నుండి చదవండి కొన్ని వచనాలు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 14 నుండి చదవండి. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేములోని ఎవరు విన్నారట? అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కోసం ప్రార్థించారు. ఆ తర్వాత చదవండి. అంతకుముందు వారిలో ఎవరి మీదనను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువుని యేసు నామములో మాత్రమే బాప్తిసం పొందారు. బాప్తిసం తీసుకున్నారు, కానీ ఎవరు లేరు. చాలామంది జీవితంలో ఇదే కొదువైంది. ఎంతమంది బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? ఒక 5 సంవత్సరాలు అయి ఉండొచ్చా? 10 ఏళ్ళు అయి ఉండొచ్చా? 20 ఏళ్ళు అయి ఉండొచ్చా? 30 ఏళ్ళు అయి ఉండొచ్చా? పోయిన సంవత్సరమే తీసుకున్నారా? అయితే పరిశుద్ధాత్మని పొందుకున్నారా? పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి వస్తారట? విశ్వాసం ఉండాలి మనిషికి. తన ఎందు విశ్వాసం ఉంచబోయి పొందువారు పరిశుద్ధాత్మ పొందుకుంటారు. సమరయ పట్టణంలో ఫిలిప్పుగా చేసిన ప్రకటన, సువార్త, యేసుక్రీస్తు రక్తము పాపము గురించిన యేసుక్రీస్తు ప్రభువు గురించి సువార్త ప్రకటించిన తర్వాత ఆ సమరయ పట్టణంలో ఆయన చేత చేయబడిన అద్భుతాలు సూచకగా చూసి అందరూ కూడా ఏమయ్యారటంటే విశ్వాసం ఏం పొందుకున్నారు? బాప్తిసం తీసుకున్నారు. గారడి సీమోను కూడా వారిలో పాటు కలిసి బాప్తిసం పొందుకున్నాడు. కానీ వాళ్ళు ఎవరు లేరు? పరిశుద్ధాత్మ లేరు. మీరు అనుకోవచ్చు, నేను బాప్తిసం తీసేసుకున్న వెంటనే యేసు ప్రభువు మీదకి వచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మ ఎలా వచ్చారు ఆయన మీదకి? పావురవలు దిగి వచ్చారు, నాకు కూడా వచ్చేస్తారు అనుకుంటారు. భ్రమపడద్దు. పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టగలగాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ గురించి నా గ్రహింపు మీకు లేకపోతే మీరు భ్రమపరిచే ఆత్మలో ఉన్నారేమో. ఒకవేళ ఆయన వచ్చి పరిశుద్ధాత్మలోకి వస్తే ఏం చేస్తాడు కార్యమైనా అంటే, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఏం చేస్తాడు? ఆయన ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడి పని ఏమిటంటే ఒప్పింప చేయడం. పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తే మీరు చాలా కంట్రోల్లో ఉంటారు. పాపము చేయడానికి భయం ఉంటుంది. హల్లెలూయా. లోపల ఆత్మ నడిపింపు ఉంటే మీరు శరీరం గురించిన ఆలోచన మీకు తక్కువ అవుతుంది, దేవుని గురించిన ఆలోచన మీకు ఎప్పుడు పెరుగుతుంటుంది. హల్లెలూయా. శరీర ఆహారం కోసమైన ఆలోచన తక్కువ ఉంటుంది, దేవుని వాక్యం కొరకైన ఆలోచన నీకు ఎప్పుడు కూడా వస్తూ ఉంటుంది. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుల్లో ఉంటే నువ్వు శరీరేచ్ఛలతో జీవించడానికి ఇష్టపడలేవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీలో ఆయన ఉంటే పాపలు ఒప్పించబడతాయి. ప్రార్థనకు నీకు ఎవరో చెప్పి బలవంతంగా వెళ్ళి ప్రార్థన చేయండి పాస్గానే చెప్పక్కర్లే. నీవే గదిలోకి వెళ్తావు, నీవే తెల్లవారుజామున లేస్తావు, నీవు వాక్యం చదువుతావు, వాక్యంలో బలపడుతూ ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ కొరకైన ఆరాట నీకు ఎప్పుడు ఉంటుంది. అది నీకు లేదంటే నువ్వు వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం ఉందే ఏమైనా? పౌలుగా చెప్తున్న మాట అది. ఆయన ఏమంటున్నారంటే, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినం వరకు ఆయన మీలో ముద్రించబడి ఉన్నారు. ఆయన దుఃఖపట్టే విషయాలు మొట్టమొదటి మాట ఏమిటంటే, అందరము కూడా చాలా జాగ్రత్త కలిగి మాట చదవండి. ఎవరైనా తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడకుండా ఆ పాపాన్ని దాచిపెట్టుకోవడం వల్ల ఆయన దుఃఖపడతారు. చెప్పండి అందరి మాట. పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపడకపోతే, ఆ వ్యక్తికి మారు మనసు లేకపోతే, ఆ వ్యక్తి అదే పాపంలో కొనసాగితే పరిశుద్ధాత్ముడు ఏమవుతున్నారట? దుఃఖపడతారు. మనందరము కూడా ఈ మాటను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, పరిశుద్ధ లేఖనాల్లో ఇప్పుడు మనం చదివిన మాట అది. ఆయన వచ్చి లోకమును గూర్చి పాపమును గూర్చి తీర్పును గూర్చి ఒప్పుకొని చేస్తారు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు.
నీలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? నీలో పాపను ఒప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నువ్వు పాపను చేసావు, తప్పు అయిపోయింది నీ జీవితంలో, పాపం చేసావు, ఒప్పుకోలేకపోతున్నావు, అలాగే వెంచుకుంటే ఏమవుతుంది? తర్వాత కఠినమైపోయిన హృదయం వల్లే నీ జీవితంలో ఆ పాపం దాచిపెట్టుకోవడం వల్ల నీకేమవుతుందంటే కొన్ని రోజులకి ఆ పాపం పైన రాజీ పడిపోయే అవకాశము నీకు వస్తుంది. కాబట్టి ఈ మాట ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు అయితే నువ్వు తెలుసు తెలియక పాపం చేసిన వెంటనే ఆయన ఏం చేస్తాడు? నీలోని పాపం నొప్పింప చేసేలా ప్రయత్నం చేస్తాడు. ఈ మాట అందరూ పట్టుకోండి. దేవుడు ఏమన్నారంటే నేడే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం అన్నారు. అపవాది స్వరం ఎలా ఉంటుందంటే రేపు పశ్చాత్తాపడదగలే, రేపు నమ్ముకుందుగలే. ఈరోజు అనే మాట వాడి దగ్గర నుంచి రాదు. నువ్వు ఈరోజే రక్షణ పొందుకో అనే మాట ఎవరు చెప్తారు? నేడే, ఈరోజే పశ్చాత్తాపడని చెప్పే మాట ఎవరిది? దేవుని మాట. రేపు చేద్దాం పని, రేపు రక్షణ పొందుకుందాం, రేపు బాప్తిసం పొందుకుందుగలే, రేపు పశ్చాత్తాపడదగలే. రేపు అనేది ఎవరిది? సాతాను స్వరము. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తే నా వైపు చూసి జాగ్రత్తగా వినండి. ఐగుప్తు ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించు 430 సంవత్సరాలు కఠిన బానిసత్వంలో ఉన్నారు కదా. వాడిని విడిపించడానికి దేవుడు ఎన్ని తెగులు పుట్టించాడు? అక్కడ 10 తెగుళ్ళు. ఆ 10 తెగులలో ఒక తెగులు కప్పల చేత బాధించడం. చెప్పండి ఏంటది? కప్పల చేత బాధించడం. ఆ కప్పలతో బాధిస్తున్న సమయంలో వారి ఇళ్లలోకి వచ్చేసినవి ఏంటవి? కప్పలు. ఇంటి మీదకి వచ్చేసినాయి కప్పలు. వారు ఎంత తరుముదామనుకున్నా ఆ కప్పలు ఏమవట్లేదు, పోవట్లేదు. ఫరో చక్రవర్తి హృదయము చాలా కఠినమైపోయింది. ఆ సమయంలో ఏమన్నాడు చూద్దాం. అప్పుడు మోషే గారి దగ్గరికి వచ్చి వేడుకుంటూ ఉన్నాడు. నిర్గమాకాండము 8వ అధ్యాయము 8-9 వచనం చదువుదాం. నిర్గమాకాండం 8వ అధ్యాయము 8-9 వచనాలు. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిచి నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు నేను మిమ్మలను అగత్యముగా పోనిస్తాను అన్నాడు. అందుకు మోషే నీవు నన్ను గెలిచినట్లుగా నీవు గర్వించవద్దు. ఈ కప్పల శేషము ఏటిలో ఉన్నట్లుగాను అవి నీ మీదను నీ ఇళ్ళ మీదను ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకోవాలి చెప్పమని ఫరోను అడగగా, అందుకు ఫరో రేపు వేడుకోండి. ఎప్పుడు వేడుకోవాలంట? రేపు. అంటే రాత్రంతా ఏమవుతావు నువ్వు? భరిస్తా. ఈరోజంతా ఏం చేస్తావు నువ్వు? ఆ కప్పలు భరిస్తా. పాపం చేసే వ్యక్తికి ఉండే మనసు ఎలాంటిదంటే రేపు పశ్చాత్తాపడదాం. అసలు ఈరోజు మనం ఇప్పుడు ప్రభువు రాకడ వస్తే నేనేమైపోతాను అని ఆశ వాళ్ళకు ఉండదు. అంటే భూ సంబంధమైన ఆలోచన వరకు ఉంటుంది. దేనైనా సాధించగలుగుతారు. ఒక 10 లక్షలు అప్పు అయింది అనుకోండి, ఎలాగైనా దాన్ని తీర్చడానికి సహకరిస్తుంది ఈ శరీరము. చాలా మనసులో నిగ్రహం చేసుకోగలుగుతాం. కానీ పాపంలో పడిపోయిన మనిషి తిరిగి పైకి లేవనెత్తబడదాము అనుకుంటూ మా మనసు ఈ ఆత్మ ఏం చేస్తుంది? నీ వల్ల అవ్వదులే, నువ్వు చేయలేవులే, నువ్వు పశ్చాత్తాపడలేవులే, నువ్వు మారు మనసు పొందలేవులే అనే స్వరం నీ దగ్గరకు వస్తుంది. కానీ బైబిల్ దేవుడు అంటాడు నీతిమంతుడు 7 సార్లు పడిపోయినను తిరిగి మరలా పైకి లేవనెత్తబడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి స్తోత్రం చెబుదాం బిగ్గరగా. నువ్వు పాపంలో పడిపోయావు. అందరూ అంటారు, సాతాను కూడా మాట్లాడతాడు, నువ్వు దేవుని బాగా దూరం అయిపోయావు, నువ్వు వాక్యం చదివినా ఆయన వినడు, నువ్వు ప్రార్థన చేసినా ఆయన వినడు, నువ్వు పాపిష్టవాడివి, నీ గురించి ఆయనకి తెలియదా అంటాడు. దేవుడు అంటాడు నువ్వు పశ్చాత్తాపడు, నిన్ను చేర్చుకుంటాను నేను అని దేవుడు అంటాడు. ఫరో అన్నాడు రేపు ఆ కప్పలు తోలివేయండి, ఈరోజు అవసరంలే. అంటే ఎంత బాధైనా ఒక మాట ఆలోచన చేయండి. మీ అందరికీ కూడా గ్రహింపులు ఉన్నవారు చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడిని నమ్ముతున్నవారు ఎంతమంది ఇక్కడ? పరిశుద్ధాత్మ ప్రభు మనందరం కూడా నమ్ముతున్నాం కదా. నీలో ఆయన ఉంటే
పాపంపై భయం నీకు కలుగుద్ది. వస్తుందా భయం? మీకు చిన్న భయమైనా మీకు లోపల పరిశుద్ధత ఉన్నారు, వెంటనే నీకు పశ్చాత్తాపం కలిగి ఏడుస్తాను ఆ భయంలో. మెహాందరికి డ్యాన్సులు వేయు. దీని మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో కల్చర్ ఎలా మారిపోయింది? కల్చరు డ్యాన్సులు. వీళ్ళెవరు? వీళ్ళు క్రైస్తవులు. మళ్ళా అమ్మాయిల ఫంక్షన్ కనో. నేను ఒక అమ్మాయిని చూపిస్తాను. చాందిని వెళ్ళరామ్మ ఒకసారి. చాందిని వెళ్ళరా ఒకసారి. చాందిని వెళ్ళరా ఒకసారి పైకి లేగి. మీ అందరూ ఈ అమ్మాయిని చూడండి ఒకసారి. ఇలా ఈ పక్క వచ్చి అమ్మ ఇలా అక్కడికి నిలబడు. మీరు ఈ అమ్మాయిని చూస్తున్నారా? మొన్న రాజమండ్రి ఫంక్షన్ జరిగింది. ఎవరిదో కాదు, మన అవినాష్ వాళ్ళ చెల్లిది. మీరు నమ్మితే నమ్మరు, అందరూ అక్కడ ఏం చేశారంటే డ్యాన్సులు వేశారు. ముందు రోజు ఆ ఫంక్షన్కి చేసి అన్నీ కూడా చేశారు వాళ్ళు. వాళ్ళు అన్ని దేవుని నమ్ముకునేవారు కాదు, అవతల వాళ్ళు. ఈ అమ్మాయి సండే స్కూల్కి వస్తుంది, దేవుని మాటలు వింటుంది. నేను పలు మాటలు చెప్పి ఉంటాను చాలాసార్లు, అమ్మ మనం డ్యాన్స్ వేయకూడదు, నువ్వు స్కూల్లో అయినా ఎక్కడైనా సరే అది మనకు కూడదు అని చెప్పాను. మీరు నమ్మితే నమ్మరు, ఈ అమ్మాయిలో వాక్యం చేరింది. హల్లు చెప్పండి దగ్గరగా. అమ్మాయి ఏం చేసింది చెప్పనా? అందరూ పెద్దోళ్ళతో సహా, క్రైస్తవులు సహా అమ్మని ఏం చేసి ఫోర్స్ చేశారు, వెళ్ళి పర్లేదు డ్యాన్స్ అయ్యి, రేపు వీడియోలో పడతాను, మానిటర్లు ఆ ఫేస్ పడద్ది, ఏ డ్యాన్స్ అయ్యి అన్నారు, గెంతులేమన్నారు. అమ్మాయి ఒకటే చెప్పింది, నేను చెయ్యనని. గట్టిగా చప్పలు కొట్టండి. ఆ నిగ్రహం నీకు రావాలి. ఒక మాట చెప్పనా, వెనక ప్రోత్సహించి లే చెయ్యి అంటే ఆ డప్పులు పెడితే ఇలా చెల్లి ఎగిరేసింది. ఆ చెల్లి ఎగిరింది. మరి అమ్మ ఎందుకు ఎగరలేకపోయింది? మాటిని లోపలికి వెళితే నీకు ఆట నిగ్రహం అవుతుంది. ఒక మాట ఎందుకు మీకు చెప్తానంటే, చిన్న పిల్లకు నిగ్రహం మీకు ఉండకపోతే ఇంకెందుకు? ఎవరో సినిమాకి వెళ్తారు, నీకెందుకు? ఎవరో సీరియల్ చూస్తారు, నీకెందుకు? నీకు ఒక నిగ్రహం ఉండగలగాలి. సెల్ఫ్ కంట్రోల్ అన్నాడు దేవుడు. ఏమన్నాడు ఆయన? ఆశ నిగ్రహము. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. థ్యాంక్ యూ సో మచ్ చెల్లమ్మ. నేనేమంటానంటే, కొన్ని సమయం ప్రలోభ పెడుతుంది లోకము. చెయ్యి, నువ్వు డ్యాన్స్ చేయమంటుంది, నువ్వు సినిమాకి వెళ్ళమంటుంది. నువ్వేం చేసుకోగలగాలి? ఆ టైంలో నీ మనసు నిగ్రహంలాగా రాగలగాలి, కంట్రోల్ చేసుకోగలగాలి. అవినాష్ తన చెల్లె అయిన అబ్బాయి డ్యాన్స్ చేయలే. ఎందుకు? వాక్యం లోపల ఉంది కాబట్టి మనిషి పాపం చేయడానికి ఇష్టపడ్డావు. మీరు అనుకోవచ్చు, చిన్నపిల్లలే కదా పాస్టర్ గారు. చిన్నప్పటి ప్రభు ఏమన్నారు? బాలు నడవలసిన త్రోవ వారికి నేర్పండి, వాడు పెద్దవాడైపోయినా తొలగిపోడు. ఇంకా వెతి చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా అమ్మాయి, కుందన రామ్మ, కుందన రామ్మ. ఈ అమ్మాయి మా స్కూల్ అమ్మాయే. వాళ్ళ డాడీ వాళ్ళు చెప్పారు ఒకసారి వచ్చి, ఏమంటే పాస్టర్ గారు స్కూల్లో డ్యాన్స్ నేర్పుతారు, ప్లస్ ఇంకోటి ఏంటంటే కరాటే నేర్పిస్తారు, ఏం చేయించమని నన్ను అడిగారు. నేను ఒకటే నిర్ణయం అనుకున్నాను మనసులో, ఈ అమ్మాయి చెప్పాలి సమాధానం. ఈ అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటనుకుంటారు? కరాటే నేర్చుకుంటే కానీ డ్యాన్స్ నేను ఎందుకు? ఈ చిన్నపిల్లకి ఆ మనసు ఎందుకు వచ్చింది? నాకు భయపడ కాదు, ఆ అమ్మాయి దేవుడికి భయపడింది కాబట్టి. గట్టిగా చప్పుడు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి భయపడే వారికి ఏముంటుంది మనసులోని? నిగ్రహము. పాస్గా చూస్తారను, లేదా మా మామయ్య అనుకుని చాంద్ర అనుకోవచ్చు, కానీ ఎవరికి? దేవుని భయపడతానికి నిగ్రహం వస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం దీవించునుగాక. వెళ్ళండి అమ్మా. ఎందుకు చెప్తున్నాండి ఈ మాట? మన కంట్రోల్ రావడానికి మీకు ఏముండా మనసులోని? పరిశుద్ధాత్మ భయం నీకు ఉండగలగాలి. అందుకు చెప్పాను మీకు నేను, బాప్తిసం తీసుకుంటే మాత్రమే వస్తాం మీరు అనుకోకండి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు అన్ని విషయాలు కంట్రోల్ రాగలుగుతావు. విశ్వాసం నీకు ఉండాలి, వాక్యాన్ని మధులోకి వెళ్ళగలగాలి. అప్పుడు నీకు కంట్రోల్ వస్తుంది. ఇది తినాలా, ఇది తినకూడదా, ఇలా మంచిగా ఉండగలగాలా, మంచిగా ఉండకూడదా, ఎలా అది ప్రతి నీకు ఎక్కడ తెలియవస్తుంది? ఈ వాక్యం దగ్గర రావాలి నువ్వు. ఈరోజు మనం అందరం జీవితంలో కూడా మార్పు రాగల కారణం ఏంటంటే, వాక్యం వింటాము, ఆమెను హల్లెలూయా వెళ్ళిపోతాం అంతే. నీళ్ళు పని చేస్తేనే దేవుడిని కుటుంబాన్ని ఖచ్చితంగా దీవించబోతున్నాడు. ప్రభుకి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి ఈ మాట అందరూ ఆలోచించండి. పాపములు క్షమించే అధికారం ప్రభు మనకిచ్చారు, అవునా? యేసుప్రభు వారికి అధికారం ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఆయన ఈ వెళితే ఏమన్నారు? నేను వెళుతున్నాను, మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను, మిమ్మల్ని ఆదరించేది ఆయనే, మీకు కంఫర్ట్ ఇచ్చేది ఆయనే, మిమ్మల్ని బలపరిచేది ఆయనే, మీకు సహాయకుడు ఉండేది ఆయనే, మిమ్మల్ని సర్వసత్యం నడిపించేది కూడా ఆయనే.
మీకు ఆయన సహాయకుడిగా ఉంటాడు. ఆయన చెప్పిన దేవుడు, పరిశుద్ధ దేవుడు చేసిన పని ఏంటంటే మన పాపలు ఒప్పించుతున్నాడు ఆయన. ఆ పాపను ఎలా కప్పుచ్చుకుంటూ వెళ్తే ఏమవుతుంది? అతిక్రమం దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, దాన్ని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడు ఏమవుతున్నాడు? కనికరం పొందుకుంటారు. దానియేలు దగ్గరికి విగ్రహ భోజనం వచ్చింది, రాజభోజనం వచ్చింది. అయినా చిన్నవాడని దానియేలు ఏం చేయలేదు? నాకు అది వద్దు, మేము ఎలాగ ఉంటాం, 10 days టెస్ట్ చేసుకోండి, కావాల్సిన ముఖాలు చూసుకోండి మీరు. అవతల నపుంసకుడు, పాపం అతను కాపలాదారి, నపుంసకుడు రాజుకి ఒక కాపలాదారిగా ఉన్నాడు, ఒక వాచ్మెన్గా ఉన్నాడు. అతను ఏమన్నాడు? గడగడ వణికిపోతున్నాడు, రాజుమని చంపేస్తాడయ్యా వద్దండి. కానీ లేదు, ఇలా ఉంటాం అన్నాడు. నిలబడగలిగాడు, స్థిరపడ్డాడు. ఏమైంది? ఆ సమయంలో దేవుని కటాక్షము దానియేలుపైకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చిన్నప్పటి నుంచి బిడ్డలకు ఏం చెప్పాలి? మనము ఏది మంచో ఏది చెడు చెప్పగలగాలి. ఈరోజు దేవుని వాక్యం వాళ్ళు వెళితే వారు పాపం చేయడానికైనా 10 సార్లు ఆలోచిస్తారు. దేవునికి బిగ్గరగా స్తోత్రము చెబుదామా? హల్లెలూయా. నాకు తర్వాత 2 రోజుల తర్వాత నేను ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ స్క్రీన్లో చూస్తే నేను ప్రతిదిగా గమనిస్తాను. స్టేటస్ ఏం పెడతాను చూస్తాను, ప్రతి క్రైస్తవులు చూస్తాను నేను, మన మందిరికి వచ్చి ప్రతి ఒక్కరు చూస్తాను నేను. ఆ చూసినప్పుడు ఆ ఫంక్షన్లో చాందిని కనిపించలే. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకని? ఆ అమ్మాయిలో వాక్యం వెళ్ళింది. కొందరు కూడా స్కూల్లో ఎక్కడ ఏ విషయంలో కనిపించదు, ఒక చదువు విషయంలో తప్ప. ఏమనిపించింది ఆ మనసులో అంటే, ఎస్ ఇలాంటి అమ్మాయి దేవుని దగ్గరికి కావాల్సిందని. వాళ్ళ దేవునికి ఇష్టలండి, మరి చిన్నదానికి లొంగిపోయి ఇంకెందుకు? నేను ఏమంటానంటే, మీరు కూడా జయించగలరు పాపాన్ని. నమ్మని ప్రతి ఒక్క బిగ్గరగా స్తోత్రం చెబుదామా? నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో నా దేవుడు తప్పకుండా నువ్వేం చేస్తాడు? ఆయన విడిపిస్తాడు అని నమ్మకం నీకుంటే నువ్వేం చేయాలి? ఈ రోజునే పశ్చాత్తాపంతో కన్నీరు కాచి ప్రార్థన చేయి. రేపు ఎప్పుడో కాదు, ఈరోజు ప్రార్థన చేయి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము నీకు. రేపు గురించి ఇంకా ఆలోచించవద్దు. రేపు ఏమవుతుందో మనకు తెలుసా? రేపటి గురించి చింతించదు ప్రభు చెప్తున్నాడు. రేపటి గురించి ఆలోచించద్దు ఇంకా నువ్వు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ వైపు చూసి వినండి. ఎంతమందికి సాలి పురుగు తెలుసు? అందరికీ సాలి పురుగు ఏం చేస్తుంది? స్పైడర్ అంటాం ఇంగ్లీష్, వెరీ గుడ్. ఏం చేస్తుంది? అది గూడు కట్టుకుంటుంది, చుట్టూ అల్లిక వేసుకుంటుంది అలాగా చుట్టూని. ఇప్పుడు నువ్వు ఆ పైన ఉన్నటువంటి ఆ గూడిని చెరిపేసిన మళ్ళీ ఏం చేస్తుంది? వాళ్ళకి అది మళ్ళీ మామూలు కట్టేసుకుంటుంది. పాపం కూడా అంతే. పాపంపై విజయము ఒకరోజు రాదు, 2 రోజుల్లో రాదు, 3 రోజులు రాదు. నువ్వు జీవితంతో ఏం చేయాలి? ఈ పాపంతో పోరాటం చేస్తూనే ఉండాలి. 40 రోజులు పోస్ట్ చేసి కక్క ముక్క మానేసావు, పాపం చేయడం మానేసావు, త్రాగుడు మానేస్తావు, సిగరెట్ మానేస్తావు. మన 41వ రోజు మళ్ళీ శరీరం కోరుకుంటూ ఉంటుంది. ఇది వదులుతుంది, నన్ను ఇది వదులుతుందా? ఈ శరీరము వదలదు. ఇది అయస్కాంతం లాంటిది, అదురుకునే ఆ పాపం చుట్టుకునే ఉంటుంది. సినిమా మానేద్దాం అనుకుంటామండి, కానీ మళ్ళీ ఎవడో చెప్తాడు, రివ్యూ చూడు, పబ్లిక్ టాక్ ఎంత బాగుందో సినిమా, ప్రభాస్ సినిమా అంటాడు. అంత మళ్ళీ మామూలు అయిపోతుంది, మళ్ళా రేజ్ అయిపోద్ది. ఏంటది? మళ్ళీ శరీరమే కోరుకుంటూ ఉంటుంది. సిగరెట్ మానేసావు, మళ్ళీ ఏం చేస్తాడు? ఎవడో ఒకడు దగ్గరికి వచ్చి, ఎప్పుడూ ఒకసారే కదా, పర్లేదు, దేవుడు చూసాడేంటి, పక్కకరా, అదే అంటున్నాడు. సాల పురుగుకున్న గూడు ఎంత చెరిపోయి మళ్ళీ ఏమొస్తుంది? నువ్వు చంపాల్సింది పురుగుని చంపాలి, గూడుని కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పురుగు చస్తే తప్ప ఏం రాదు నీ జీవితంలో కదా. ఆ పొద ఎప్పటికది గూడు కట్టుకుంటూ ఉంటుంది. నువ్వు చేసిన పని ఏంటి? ఆ పురుగుని చంపాలి. సిలువలో యేసుప్రభువు చేసిన పని అదే. ఏం చేశాడు ఆయన? తన శరీరమునకు ఆయన ఏం చేశాడంట? సిలువ వేశాడు ఆయన. మనం పాపం చేసిన మనిషి ప్రతి ఒక్కరూ కూడా ఏమి నేర్చుకోవాలంటే, నేను నా వలన నా యొక్క సొంత చిత్తము చేత ఏం చేయలేని పాపంని జయించలేను. ఎవరి వల్ల అవుతుంది సాధ్యమయ్యేది? యేసుక్రీస్తు నా కొరకు సిలువలో మరణించింది. దేనికోసం అంటే నా పాపం కోసం ఆయన మరణించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి దేవునికి. ఏం చేశాడు ఆయన? నా పాపము కోసం ఆయన ఏమయ్యాడు? సిలువలో మరణించాడు. కాబట్టి ఇప్పుడు ఏమై ఉన్నాను? నేను కూడా పాపంలో చనిపోయాను అనే గ్రహింపు నీకుంటేనే నీవు ఆ పాపాన్ని జయిస్తావు. రోమాపత్రిక 6వ అందరూ తెరవండి. రోమాపత్రిక 6వ అధ్యాయము. రోమాపత్రిక
6వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏమనగా మనము ఇకను పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు చూడండి. మన ప్రాచీన స్వభావం అంటే ఆ పురుగే. ఆ పురుగుకు దేవుడు ఏం వేస్తారట? సిలువను వేస్తారు. చదవండి అన్నమాట. ఆయనతో కూడా అంటే యేసుక్రీస్తుని ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచారో మనం ఏమై ఉన్నాము? యేసుక్రీస్తు సిలువలో మన పాత జీవితం ఏమైపోయింది? సిలువకు మేకలు దగ్గట్టుబడి అది కూడా చనిపోయింది. ఆ పురుగు చనిపోవడం వల్ల మేమేమని ఇప్పుడు క్రీస్తునందున్న ఎడల మీ నూతన సృష్టిగా మారి పాతవి చనిపోయి కొత్తగా మన జీవితం మార్చుకున్నాం. గట్టిగా చప్పటి స్తోత్రం కలుగునగాక. క్రీస్తు నమ్ముకున్న అర్థం ఏంటి? పాపములో చనిపోయి నేను క్రీస్తు కూడా బ్రతుకుతున్నాను. అది నీ నమ్మకం అయితే నువ్వు విశ్వాసంతో ఉన్న వ్యక్తివి. నువ్వు తప్పకుండా ఆయన ఆత్మను పొందుకుంటావు. హల్లెలూయా. నేను పాపంలో చనిపోయా, ఈ చేతుల్లో నా చేతులుగా నేను జీవించలేను. ఇది ఎవరి చేతులు? ఇవి నా దేవుని కోసం నేను చేతులు జీవిస్తాను. ఈ కాలు పాపం కోసం పరిగెత్తలేను, దీన్ని ఈ కాలు సువార్త కోసం పరిగెడతాను నేను. హల్లెలూయా. సువార్త వల్ల నేను జోడు తొడుక్కుని వెళ్తాను. నేను సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు. నీ కాళ్ళైనా నీ కళ్ళైనా దేవునికి ఇచ్చే దేహం ఆయన కొనుక్కున్నది కనుక ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు పాపంలో చనిపోయి నేను ఎలా బ్రతుకుతాను అని నీకు గ్రహింపు నీకు ఉండాలట. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, తప్పు చేసిన వెంటనే పశ్చాత్తాపడకపోతే ఆ వ్యక్తికి ఆ పాపం పైన విజయం రాదు. హృదయం ఏమైపోతుంది? తర్వాత కఠినమైపోయి ఏమవుతాడు ఆ మనిషి అంటే ఇక పాపం పశ్చాత్తాపడడానికి మనసు రాకుండా దేవునికి దూరం అయిపోతూ లోకల్లో కలిసిపోయిన వాడుగా. ఎందుకని? తప్పు చేసిన తర్వాత క్షమాపణ శిక్ష త్వరగా రావట్లేదు కాబట్టి శిక్ష రానిపోయిన కారణంగా మనిషికి ఏమైపోతుంది? ఇప్పుడు ఎలా తప్పు చేసినా పర్లేదు, దేవుడు చూస్తాడా అనే ఒక స్థితికి వస్తాడు. కానీ గ్రహించండి, ఒకరోజు తప్పకుండా ఆ శిక్ష పొందుకుంటాం. పాపం చేసామా, దెబ్బ తింటే మనం ఇంకా దేవుళ్ళు ఉన్నట్టు. దెబ్బ పడగలేదంటే అర్థం ఏంటి? నువ్వు దేవుడికి దూరంగా ఉన్నట్టు. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త అందరూ కూడా చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 47 చదువుదామా? లూకాసు వార్త 12వ అధ్యాయం 47 వచ్చిన చదువుదాం. 47 చదవండి. తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చెప్పున జరిగించక ఉండే దాసునికి అనేక దెబ్బలు తగులును. పాపం చేసిన వ్యక్తికి దెబ్బ వెంటనే పడిందంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా దేవుని గుర్తింపులో ఉన్నావు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా దెబ్బ పడలేదంటే అర్థం ఏంటి? దెబ్బ పడట్లే అంటే అర్థము దేవుని ఏం చేశాడన్నట్టు వదిలేశాడు. ఇంకా వదిలేశాడు. నువ్వు ఇప్పుడు పశ్చాత్తాపడుతూ సంవత్సరాలకు వదిలేడు, దేవుడు వదిలేశాడు. మళ్ళా సంవత్సరం ఏమయ్యాడు? పశ్చాత్తాపంతో ఏడిస్తే దేవుని కనికరం సంవత్సరం మరలా దిగి వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. దేవుని చిత్తము ఎరిగి ఉన్నావు. ఏమిటండి చిత్తము? పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తం. ఈరోజున ఈ వాక్యం మీరు అందరూ ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతారు? నెంబర్ 1 పాయింట్ ఏం చెప్పండి అందరు బిగ్గరగా. ఆయన బాధపడేది ఎప్పుడంటే మన పాపము చేసి పశ్చాత్తాపడకపోతే ఆయన దుఃఖపడతారు. రెండవ కారణం క్షమించలేకపోతే. చెప్పండి అందరి మాట బిగ్గరగా చెప్పండి. క్షమించలేకపోతే ఏమవుతుంది? మనం తప్పకుండా ఏం పొందుకుంటే చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతారని ప్రభు చెప్తున్నారు. ఆ మాట అందరూ కూడా బైబిల్ చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన మీరు ఏమై ఉన్నారు? ముద్రించబడి ఉన్నారు. ఈ మాట అందరూ కూడా ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు దుఃఖపడతారు మన ఎడల అంటే ఎప్పుడైతే క్షమించలేని గుణం ఉందో ఒక మనిషిలో అప్పుడైనా దుఃఖపడతారు. క్షమించలేని గుణం అంటే ఏంటి చెప్పండి? కొన్ని మాటలు ఎవరైనా ఒక వ్యక్తికి గొడవ అయింది. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీ ఇద్దరు లేవండి, కొందన అండ్ చాందిని ఇద్దరు లేవండి.
వీరిద్దరూ కూడా స్నేహితులు. చెప్పండి అందరూ, ఇద్దరు ఎవరు? చెప్పాలి. ఓకే, ఇలా తీస్తాను, ఇలా వచ్చేయండి అమ్మా.